ఆన్లైన్ షాపింగ్ మన లైఫ్ని ఎంత ఈజీ చేసింది అంటే మనం ఏదనుకుంటే అది జస్ట్ క్లిక్ తోటి మన ఇంటికి వచ్చేస్తుంది. మన డోర్ దగ్గరకు వచ్చే ఆ పార్సిల్ డెలివరీ వెనక ఉండే మనిషి కష్టాన్ని మనం ఆలోచిస్తే మనలో మార్పు రావాల్సిందే. ఆన్లైన్ ఆర్డర్స్ మీద డిపెండ్ అయిన మనము ఎలా రెస్పాన్సిబుల్ కస్టమర్గా ఉండాలి, అలాగే మన వలన ఇంకొకరి రోజు బాగుంటుంది అంటే మనలో ఉండాల్సిన ఒక చిన్న అలవాటు గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. జాబ్ లేక కొంతమంది, పార్ట్ టైం జాబ్ కోసం ఇంకొంతమంది, తక్కువ శాలరీ వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కోసము, ఇలా రీజన్స్ ఏదైతేనేమి చాలా మంది యూత్ పార్సిల్ డెలివరీని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇది ఒక జాబ్ అనమాట. ఎండైనా వానైనా ట్రాఫిక్ ఉన్నా వాళ్ళ జాబ్ మాత్రం ఆగదు. సో ఇక్కడ ఈ డెలివరీ బాయ్ అంటే తనకి మంత్లీ శాలరీ ఉండదు. 95% ఎలా ఉంటుంది అంటే ఒక పార్సిల్కి ఇంత అని ఉంటుంది. రోజు మొత్తం మీద ఎన్ని పార్సిల్స్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వాళ్ళు ఎర్న్ చేసుకోగలరు. అది ప్రొసీజర్. సో ఇక్కడ ఏంటి, ఈ డెలివరీ బాయ్ అంటే ఆ డెలివరీ బాయ్ ఒక ఫ్యామిలీని రన్ చేసే తండ్రి అవ్వచ్చు, లేదా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా తన ఎక్స్పెన్సెస్ కోసము సంపాదించుకునే ఒక స్టూడెంట్ అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళ వెనక ఉన్న కుటుంబాన్ని చూద్దాం. ఆ కుటుంబ పోషణకు ఆ కుటుంబాన్ని రన్ చేయాలి అంటే వీళ్ళ ఇన్కమ్ పెరగాలి. వీళ్ళ ఇన్కమ్ పెరగాలి అంటే వీళ్ళు రోజు వేసే పార్సిల్స్ పెరగాలి. ఆ రోజు వేసే పార్సిల్స్ పెరగాలి అంటే అందులో తెలియకుండానే మన పాత్ర కూడా ఉంది ఒక కస్టమర్గా. ఆ పాత్ర గురించి మన ఎఫెక్ట్ ఏంటి, మనం చేసుకునే ఆ చిన్న అలవాటు గురించే నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినవన్నీ కూడా మన ప్లేస్లో ఉన్న హబ్కి వచ్చేస్తాయి. ఆ హబ్ నుంచి లోకల్ బాయ్స్ అడ్రస్ని బట్టి డెలివరీ చేస్తూ ఉంటారు. వాళ్ళే డెలివరీ బాయ్స్. సో వీళ్ళ పని ఏంటి అంటే హబ్లో పార్సిల్స్ తీసుకోవడం, ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో ఉన్న అడ్రస్ని బట్టి వాళ్ళు వెళ్తూ పార్సిల్ డెలివరీస్ ఇస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎక్కువ పార్సిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎక్కువ డెలివరీస్ ఇవ్వడానికి, సక్సెస్ఫుల్ డెలివరీస్ ఎక్కువ ఇవ్వడానికే ట్రై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ వచ్చేది సక్సెస్ఫుల్ డెలివరీకి మాత్రమే, రిటర్న్స్కి రాదు. ఒకే అడ్రస్కి మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నా కూడా రాదు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి. టైమ్ ఈజ్ మనీ అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ ప్రెషియస్ టైంని మనము తెలియకుండానే కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటున్నాము. జనరల్గా కస్టమర్ సైడ్ మన వైపు ఉండే తెలియని చిన్న చిన్న పొరపాట్లు ఏంటి అంటే, డోర్ బెల్ కొట్టగానే ఒక్క నిమిషం అని చెప్పేసి కొంచెం లేట్ చేస్తూ ఉంటాం. ఫోన్లో మాట్లాడుతూ ఉండొచ్చు ఆ టైంలో, లేదా టీవీలో ఏదో షో రన్ అవుతూ ఉండొచ్చు. దీనివల్ల ఒక 1-2 మినిట్స్ లేట్ అయిపోతుంది. అట్లాగే క్యాష్ ఆన్ డెలివరీస్ పెట్టుకుంటాం మనం. ఆ క్యాష్ ఆన్ డెలివరీస్లో కూడా క్యాష్ ఇవ్వటానికి చేంజ్ కోసం వెతుకులాట మొదలెడతాం వాళ్ళు వచ్చినప్పుడు. డెఫినెట్గా అదొక 5 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది అక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైనా సరే లొకేషన్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు. వెంటనే ఆ ఫోన్ పిక్ చేయము మనం, ఇదేదో స్పామ్ కాల్ అనో ఏదో అనుకుంటూ. సో అక్కడ కొంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకొక కేసు ఏంటి అంటే ఓటీపీస్ వస్తాయి. ఈ ఓటీపీస్ మనము అలర్ట్గా ఉండాలి. మనము ట్రాక్ చేసుకుంటాం కాబట్టి మన పార్సిల్ ఏ రోజు ఎప్పుడు వస్తుంది అని ఆ ట్రాకింగ్ని బట్టి మనం ఓటీపీ రెడీగా ఉంటే వాళ్ళ రాగానే ఆ ఓటీపీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పని అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చిన్న చిన్నవిగానే అనిపిస్తాయి. ఈ చిన్న చిన్న ఆలస్యాలు చాలా కలిపితే వాళ్ళ రోజు మొత్తం మీద వచ్చే ఇన్కమ్ని తగ్గించేస్తాయి. అదే మనం త్వరగా రెస్పాండ్ అయితే, అంటే మన దగ్గర వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా చేస్తే, వాళ్ళ కష్టాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాము, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, ఇంకా వాళ్ళు డెడికేషన్తో వర్క్ చేయగలుగుతారు. అది కేవలం మనకు పార్సిలే అవ్వచ్చు, కానీ
దాని వెనక వల్ల ఒక రోజు సంపాదన ఉంది. రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి అంటే కేవలం పెద్ద పెద్ద పనులు చేసి సోషల్ సర్వీస్ చేయాలి అనుకోవటం మాత్రమే కాదు, ఇది కూడా ఒక సోషల్ సర్వీసే. ఎలాగంటారా, మన దగ్గర టైం వేస్ట్ అవ్వలేదు, మనం కరెక్ట్గా రెస్పాండ్ అయ్యాము అంటే వాళ్ళకు ఒక పార్సిల్ పెరిగినట్లే, వాళ్ళ ఇన్కమ్ పెరిగినట్లే. అంటే మనలో వచ్చిన ఈ చిన్న మార్పు వల్ల వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ రోజు ఇన్కమ్ పెరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆ బెనిఫిట్ వెళ్తుంది. ఇలాంటి ఫ్యామిలీస్ ఎక్కువగా బెనిఫిట్ అయినప్పుడు దానికి రూట్ కాజ్ మన దగ్గరికే వస్తుంది కదా. అంటే అలాంటి ఫ్యామిలీస్ సమాజంలో చాలా బెనిఫిట్ పొందాయి అంటే అది కాదా సోషల్ సర్వీస్ అంటే? మనం ఏమీ కోల్పోకుండా కూడా మనం చిన్న చిన్న అవగాహనతో సోషల్ సర్వీస్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న ఆలోచనలతోటి, ఇలాంటి చిన్న చిన్న వాల్యూస్ తోటి టైం కన్జ్యూమ్ చేయకుండా ఫాస్ట్ డెలివరీ అయ్యేటట్లు మన వంతు సహాయం చేద్దాం. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ అవగాహన చాలా మందికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.